రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు కూడా మాకు తోడై ఉండి మమ్మల్ని భద్రపరిచి అయా మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించారు. మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి మేము చేసిన ప్రయాణాలలో ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు జరగకుండా కాపాడారు తండ్రి. ఈ రోజున ప్రభువా, మాకు ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో తండ్రి మాకు సమృద్ధినిచ్చి అయా ప్రతి విషయంలో మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు అయా. అదేవిధంగా ఈ రాత్రి వరకును తండ్రి అయా ప్రతి విషయంలో మమ్మల్ని వర్ధిల్లింపజేసినందుకు, ఫలింపజేసినందుకు, ప్రతి పనిని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మరొకసారి సజీవంగా మీ పాద సన్నిధిని ఈ విధంగా ప్రార్థించుకొనగలిగే అద్భుతమైన అవకాశం మాకు దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 15వ వచనము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్న దేవా, స్తోత్రాలు. అవునయ్యా, మేము మీ ద్వారా సృజింపబడ్డామని, మీరు ఈ లోకాన్ని సృజించిన దేవుడు అని, సర్వశక్తిమంతుడు అని తండ్రి, దేనిని బట్టి మేము బాధపడకుండా, భయపడకుండా మీరు ఉన్నారనే ధైర్యం కలిగి ఉండాలని మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఈ రాత్రి కాలంలో తండ్రి మీరు సర్వశక్తిమంతులు అని జ్ఞాపకం చేసుకుంటూ ఏ సమస్యను చూసి భయపడకుండా అయా మేమందరము కూడా ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాము. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున ప్రార్థిస్తున్నాము. అయా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ కృంగుదల్లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ కన్నీటి సముద్రంలో ఉన్నారో నాయన, సమస్తము చూస్తున్న దేవుడవయ్యా. అయా వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ మీ పాద సన్నిధిన చేరి ఉన్నారు నాయన. వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్యమును నజరేయుడైన యేసునామంలో తీసివేయమని అడుగుతున్నాము. దురాత్మ క్రియలన్నిటినీ యేసునామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాము. అయా మానసికమైన రుగ్మతలను కూడా కొట్టివేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. అప్పులనే సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. వారు తలగానే కానీ తోకగా ఉండరు అనే మీ యొక్క వాగ్దానము చేత వారిని ఆశీర్వదించండి. అప్పులన్నిటినీ తొలగించండి, ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులన్నిటినీ అభివృద్ధిపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన అయా ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో సహాయం అనుగ్రహించండి. ఆ కుటుంబ సమస్యలన్నిటిని తొలగించండి. అయా యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే మారు మనసు లేని వారు ఉన్నారో వారందరికీ మారు మనసు దయచేయమని, వారు కలిగి ఉన్న ప్రతి ఎడిక్షన్ నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. వృద్ధులను, చిన్న బిడ్డలను కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలన్నిటినీ తొలగించమని, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. ప్రాముఖ్యంగా కోర్టు కేసుల్లో ఉన్నారు నాయన, న్యాయము తండ్రి మీరే వారికి కనపరచండి తండ్రి. అయా వివిధ దేశాల బిడ్డలు ఉన్నారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి. వారికి ఏ హాని జరగకుండా మీరే భద్రపరచండి నాయన. ఆయా విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఆ వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా అదేవిధంగా నైట్ డ్యూటీలో బిడ్డలున్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ మీ రక్షణ దయచేయండి తండ్రి. సొంత గృహాల కోసం అప్లై చేసుకున్నారు, సొంత గృహమును దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకండి, గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, వారి వివాహాన్ని మీ చిత్తంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అదేవిధంగా ఇంకా ఎటువంటి తండ్రి అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్న వాటన్నిటిని మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని, మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశానికి రక్షణగా ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని,
ఈ రాత్రి కాలంలో మా అందరి గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి తండ్రి. ఎవరు కూడా తండ్రి నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్ర దయచేయండి అయా. దొంగలు శత్రువులు మాకు హాని కలగచేసే పరిస్థితులు ఏవను తండ్రి మా దరికి రాకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరచమని మమ్మల్ని మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతూ ఉండంగా ఉదయాన్నే మేమందరమును సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే అవకాశం దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.